అందరికి వెల్కమ్ టు డయల్ న్యూస్. జోర్దార్ పార్టీ విత్ సుజాతతో నేను తయారుగున్నా. మరి ఇయ్యాల మనకు వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా? ఆమె ఒక స్టార్ యాక్టర్ భార్య, యూట్యూబ్ లో స్టార్ బ్లాగర్, అన్నిటికి మించి ఆకలి అంటే కరిగిపోయి ఆకలి తీర్చే అమ్మ. ఓవరాల్ గా ఆమె ఒక నిజమైన స్టార్ మహిళ. ఎవరాని ఆలోచిస్తున్నారా? తనే జుబేదా అలియాస్ జుబేదా అలీ గారు ఈ రోజు మన దావత్కు రాబోతున్నారు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక వదినగా, ఒక యూట్యూబ్ బ్లాగర్ గా అసలు ఇంత సక్సెస్ లైఫ్ ఎలా ఉంది, సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎలా మారింది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. సరేనా? చలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన దావత్ కు పిలిచి కడుపులున్న ముచ్చట్లన్నీ అడిగి మనసారా పార్టీ చేసుకుందాం. సరేనా? వెల్కమ్ జుబేదా గారు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ, ఇంత మంచి టైం నాకు ఇచ్చి నా పార్టీలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. నువ్వు కూడా నిన్ను చూడటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగున్నా, చాలా రోజుల తర్వాత కలిసాం మనం. అవును బాబీ, అంటే అప్పుడెప్పుడో ఇంటికి ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడుకునే టైం లేకుండే. కలిసాం, నువ్వు మర్చిపోయావు. బర్త్డే లో కలిసాము. శివారెడ్డి అన్న వాళ్ళ వైఫ్ బర్త్డే లో కలిసాము. ఎలా ఉన్నారు బాబీ? యా గుడ్. అసలు మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అనొద్దు, ఎందుకంటే యూట్యూబ్ మొత్తం ఏమంటారు ఆక్యుపై చేసేసిండ్రు. అలా అంతగా అంటే కొంతమందిని చూస్తే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇంతగానో వీడియోస్ అని అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అరే వీళ్ళ వీడియోస్ ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మీరు నెంబర్ 1 లో ఉంటారు. ఎందుకంటే మీ వీడియోస్ కూడా ఎట్లుంటాయంటే మీరు మీరు ప్రిపేర్ చేసి అందరికి ఫుడ్ పెట్టడము, మీ అది కూడా ఏదో వంట మాస్టర్లను పిలిపించి చేపించడం కాకుండా మీ చేతులతో మీరే వండి పెడతారు చూసిండ్రా, అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మిమ్మల్ని గతంలో కూడా ఒకసారి అడిగి ఉన్నా షేర్ కుర్మా అని చెప్పి. సో డెఫినెట్లీ తప్పకుండా నెక్స్ట్ టైం మీ ఇంటికి వస్తుంది అది. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. ఎట్లా అనిపిస్తుంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం జుబేదా గారు అంటే ఎవరికి తెలియదు, అలీ సార్ వైఫ్ అంతే. ఇప్పుడు జుబేదా గారు అంటే మీకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. చాలా మంది బయట కూడా అక్క అని, వదిన అని, అమ్మ అని పిలుస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంత పెద్ద ఫ్యామిలీ అయిపోయిందా నాకు అనిపిస్తుంది. ఇదంతా మా వారి వల్లనే, ఈ గ్రేట్నెస్ అంతా. అదే మా వారి వల్లనే నేను యూట్యూబ్ లో కూడా రావడం జరిగింది. మా వారిని ఒప్పించడానికి 1 year పట్టింది తెలుసా యూట్యూబ్ లో రావడానికి. అస్సలు ఒప్పుకోలేదు ఆయన. ఎందుకు నీకు ఇంత పెద్ద బాధ్యత, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఇప్పటి వరకు పెంచావు, ఇప్పుడు రెస్ట్ తీసుకో, హాయిగా తినేసి పడుకోను అంటే లేదు. నాకు ఈ ఐడియా తెచ్చింది కూడా మా ఆయేష, మా మరదలు. నువ్వు యూట్యూబ్ లో రావాలి నన్ను తాడు పెట్టి కట్టేసి లాక్కేసింది. ఎవరైనా సరే అంటే వదినలు మరదలు అట్లాంటి వాళ్ళు ఉంటే అమ్మో మా వదిన నాకంటే ఎక్కువ అందంగా ఉండొద్దు, నాకంటే ఎక్కువ అది రావద్దు అని అనుకుంటారు. కుళ్ళు అది ఉంటది. కానీ మీ మరదలు మీకు ఇంత మంచి, అసలు నా మరదలు తను నా సిస్టరే అసలు. అలా మా మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. అలా తన వల్ల రావడం జరిగింది. ఇంకొకటి వచ్చే ముందు కూడా మా వారిని చూశాను, ఇలా షూట్ నుండి అప్పుడే వచ్చారు. అబ్బా మా వారు ఉండగానే ఇంక యూట్యూబ్ లో ఇంకా తిరిగే ఉంది. మా వారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. మా వారి ఫ్యాన్స్ ద్వారా నేను అందరికీ అభిమాని అయిపోయాను. నాకు అది తృప్తి చాలు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 1 year టైం తీసుకున్నా సరే, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అలీ సార్ కూడా మీ దగ్గరకు వచ్చి మీ వీడియోస్ లో పార్టిసిపేట్ చేయడము, మీతో మింగిల్ అయిపోవడము, అదంతా కూడా చాలా క్యూట్ అనిపిస్తా ఉంటుంది మాకు. యూట్యూబ్ స్టార్టింగ్ అని కాదు కానీ ముందు నుంచి మా వారు అసలు నా మాట అంటే చాలా ఆయనకి ప్రేమ. నేను ఏం చేసినా చాలా ఇష్టంగా చేస్తారు కాబట్టి నాకు అది ప్రాబ్లం అనిపించలేదు. అదే ధైర్యంతో వచ్చాయనమాట. అంటే జుబేదా గారు అలీ గారు అంటే అలీ గారిని జుబేదా గారు లవ్ చేసిండ్రు. అసలు ఇంకా చెప్పొద్దు, ఇంకా అంత పిచ్చి ప్రేమతో పెళ్లి చేసుకున్నారు. కానీ లైఫ్ జర్నీ ప్రేమ లేదు. పెళ్లికి ముందు నన్ను పెళ్లి అయిన తర్వాత చూసారు మా వారు, తెలుసా నీకు? మీరు నేను మా వారిని ప్రేమించేసాను ఆయన మూవీస్ అన్ని చూసి. ఇప్పుడు మీ జర్నీలో మీకు సపోర్ట్ చేసే విధానం చూస్తే అలీ సార్ ఎంత బాగా లవ్ చేస్తారు వాళ్ళ వైఫ్ ని. చాలా నేను అదే అంటాను, ప్రతి ఫ్రెండ్స్ దగ్గర అదే అంటాను. మా వారిలోని కొన్ని మంచి గుణాలు ఎవరైనా తీసుకుంటే మంచి భర్త అయిపోతారు. ప్లస్ రా అసలు మా వారిలో ఒక్కటి లేదు తెలుసా. నా దగ్గర అన్ని ఆయనకి ప్లస్లే. నేను అంత హ్యాపీగా ఉన్నాను వారితో. మీకు ఫస్ట్ టైం అలీ సార్ది సంబంధం వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు బాబీ? అమ్మో ఎగిరి గంతేసాను అసలు, మామూలుగా కాదు అసలు. చాలా పెళ్ళి అయ్యే వరకు కూడా నాకు టెన్షన్, అవుతుందా లేదా అని. అంత టెన్షన్ పడి మరి కోరి మా వారిని చేసేసుకున్నా.
ఫస్ట్ టైం అంటే అలీ సార్ కంటే ముందు అలీ సార్ వాళ్ళ మదర్ కదా మిమ్మల్ని చూసింది. చూసినప్పుడు మీతో ఎట్లా ఇంటరాక్ట్ అయినారు, అంటే ఏం మాట్లాడినారు? ఈ సంబంధం మా పెద్దనాన్నగారు తీసుకొచ్చారు. మా పెద్దనాన్నగారు కాస్ట్యూమ్ డిజైనర్ చెన్నైలో. వారు చిన్నప్పటి నుంచి మా వారిని చూస్తున్నారన్నమాట. చూసి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సినీ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆ అబ్బాయి చాలా మంచివాడు, నేను నీకు సర్టిఫికెట్ ఎందుకు చెప్పారంటే మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా వారి నాన్నగారు ఫ్రెండ్స్ మాట. దాని వల్ల చెప్పారు, ఇలాంటి అల్లుడు నీకు మళ్ళీ అసలు దొరకడు, నువ్వు ఎక్కడ వెతికినా సరే నువ్వు ఎలాగైనా పట్టే, మీ అమ్మాయి కలర్ తక్కువైనా సరే నువ్వు ఎలాగైనా వాళ్ళని వల్లో వేసి అని మా నాన్నగారికి ఆయన చెప్పడంతో ఇంకా మా నాన్నగారు ఇంకా వదులుకుంటారు ఇలా ఇంత మంచి అవకాశం. అలా మా నాన్నగారు వెళ్ళి మా అత్తగారితో మాట్లాడడం, మా అత్త అప్పటి వరకు ఫ్రెండ్స్ కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్, కానీ నేను మా వరకు చూసుకోలేదు. క్లోజ్ అంటే మా అత్తగారిని కూడా నా పెళ్లి చూపులప్పుడే చూశాను. మా నాన్నగారు మా మావయ్య గారు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు మంచి బాండింగ్ ఉంది మాట, ఫ్యామిలీస్ మంచిగా. కాబట్టి మా అత్తగారు ఇంకా నో చెప్పలేదు నన్ను చూడగానే. మా ఆడబిడ్డలు గాని అందరూ వచ్చారు చూసుకోవడానికి, అందరూ చూసారు, మా వారు ఒక్కరే చూడలేదు. నా ఫోటో చూసారు, నా ఫోటో. మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడిగినరా బాబీ, అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు? అదే కదా, సేమ్ వంట వచ్చా, అప్పటికి నాకు టీ పెట్టడం కూడా రాదు. అయ్యో, 10th అయ్యిందిరా అంతే. ఆల్మోస్ట్ 15-16 years అంతే. 10th ఎగ్జామ్స్ అయిపోయినవి, హాలిడేస్ లో ఉన్నప్పుడు వచ్చిందన్నమాట ఈ సంబంధం. చిన్న ఏజ్ లోనే పెళ్ళైంది మీకు? 16. కానీ ఫస్ట్ బేబీ 4 years తర్వాత పుట్టింది, అదొక ప్లస్ పాయింట్. ఆ రోజులో అది మైనస్ అనుకున్నాను, ఏడ్చేసాను, ఇంకా పుట్టడం లేదు. 4 years తర్వాత అప్పుడైతే కరెక్ట్ ఏజ్ అనుకున్నాను, అప్పుడు పుట్టింది. చూసుకోవడానికైనా సరే మీతో ఉండే బాండింగ్ కూడా చాలా బాగుంటది కదా మీ ఫస్ట్ బేబీ? చాలా రాసే, తన పెళ్ళి వెళ్ళిపోయిందంటే చాలా బాధ అనిపిస్తుంది. మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది బాబీ? నేను ఒక్కదాన్నే, నా తర్వాత 3 తమ్ముళ్ళు. 3 తమ్ముళ్ళకి ముద్దులక్క ఉన్నమాట. ఒక్కదాన్నే నేను. మీ ఫ్యామిలీ నుంచి ఒక జాయింట్ ఫ్యామిలీకి వచ్చిండ్రు, అంటే పెళ్ళి అవ్వంగానే పెద్ద ఫ్యామిలీలో అడుగు పెట్టిండ్రు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? అంటే మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసుకునేది కానీ? నాకు చాలా భయం వేసింది. అవునవును, మా అత్తగారు, కానీ మా అత్తగారు నన్ను ఒక కోడలుగా మాత్రం చూడలేదు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. ఆవిడ కూర్చోబెట్టి భర్తని ఎలా కొంగుని కట్టేసుకోవాలో ఆ రహస్యాలు కూడా నాకు చెప్పారు. అన్ని అసలు ఏ అత్త చెప్తారు ఈ రోజుల్లో, చాలా బాగా చెప్పారు అన్ని. రోజు మా అత్తగారి దగ్గర ఒక లెసన్ నేర్చుకున్నాను నేను, దానివల్ల ఈజీ అయిపోయింది. ఇంకా మా ఆడబిడ్డలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో, అసలు ఆడబిడ్డల్లాగా ఉండదు. ఇప్పటికీ మేము అల్లరి చేసేస్తుంటాం, కలిసామంటే చాలు, మా అల్లరికి అసలు కొద ఉండదు, అంత ఫన్నీగా ఉంటాం. మీరు పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చినా కూడా మీకు పెద్దగా తేడా ఏం తెలియదు? ఏమీ లేదు, అసలు పుట్టింట్లో ఉన్నది 16 years నేను, ఇంకా అత్తింట్లో నీకు అక్కడి నుంచి నా జీవితం. అయితే ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఇల్లు శ్రీనగర్ కాలనీలో ఉండే కదా బాబీ? శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇల్లుతోని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది. అలీ సార్ కి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అని చెప్పి, మేము అది 3rd home మాట. ఫస్ట్ మేము అపార్ట్మెంట్ లో ఉన్నాం, స్టార్టింగ్ నా పెళ్ళైన కొత్తలో రెంట్ కి ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాం, దాని నుంచి ఇంకొక అపార్ట్మెంట్ కి జంప్ అయిపోయాం. 3rd ఇల్లు కొనుక్కునేది శ్రీనగర్ కాలనీ. ఆ ఇంట్లోనే అందరూ ఇంకా అక్కడ 15 years ఉన్నాం. ఆ ఇంట్లో స్పెషల్ గా ఆర్కిటెక్చర్ ని పిలిపించి మరి చేపించుకున్నారు. వారు ఆ ఇల్లు అంతా రెడీ అయ్యే వరకు నాకు చూపించలేదు, సర్ప్రైజ్ నాకు మా అత్తగారికి. అంత బాగా రెడీ చేయించి ఒకేసారి ఆ రోజుల్లో ఇంకా అది ఒక ఏమంటే స్వర్ణ ప్యాలెస్ మాకు అది. నేను చూసిన ఆ ఇల్లుని. వచ్చావు నువ్వు? అంటే మీరున్నప్పుడు రాలేదు, తర్వాత నేను మూవీ వర్క్ విషయంలో వెళ్ళినాం అనమాట. 15 years అయిపోయింది ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మొన్న రీసెంట్ గా మా మూవీ వర్క్ అప్పుడు వెళ్ళిన బాబీ. ఆ ఇల్లు చూసి అంటే నాకు మా ఆయన చూపించింది అనమాట. ఎలా ఉంది? చాలా బాగుంది. అన్న అంత ప్రేమ పెంచుకోవడంలో తప్పే లేదు ఆ ఇంటికి, కానీ అంత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కదా. ఆ ఇల్లుని వదిలిపెడుతున్నప్పుడు అల్లి అన్నకి ఎట్లా అనిపించింది? అంటే ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందంటే మాకు గేటెడ్ కమ్యూనిటీ కావాలి, పిల్లలు అప్పటికి 3 పిల్లలు పుట్టేశారు అక్కడే ఇంట్లోనే. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కింద గార్డెనింగ్ లేదు, వాళ్ళు స్పెండ్ 3 కదా, అందుకని మారాల్సి వచ్చింది అంతే. కానీ ఆ ఇంటిని వదులుకోవాలని అనిపించింది, ఎందుకంటే ఇష్టపడి కొనుక్కున్న దేని ఇప్పటికీ వెళ్ళి చూసుకుని వస్తుంటాం, ఇప్పటికీ అసలు బాండింగ్ తగ్గలేదు.
పెళ్ళైన తర్వాత అలి అన్న మీకు ఏదైనా సర్ప్రైజ్ చేసిందా? అంటే ఇల్లు అనే కాకుండా అంటే శారీస్ గానీ చేశారు. ఏం చేసి? ఫస్ట్ పండగ రంజాన్ మాది పెళ్ళైన తర్వాత ఫస్ట్. అప్పటికి మేము హైదరాబాద్ మూవ్ అయ్యాం. నేను మా అత్తగారు మా వారే ఉండేవాళ్ళం ఇంట్లో. మా మరిది హయ్యం నలుగురిమే ఉండేవాళ్ళం. అప్పుడు రేపు పండగ 2 days పండగ ఉందనగా మా వారికి చెన్నై నుండి కాల్ వచ్చింది, షూట్ ఉందని. ఆయన ఇంకా తప్పదు కదా, ఆర్టిస్ట్ తెలుసు కదా నీకు, పండగ అయినా ఏదైనా తప్పదు. కానీ కొత్త పెళ్లి కూతురు అది సినీ తెలియని దాన్ని అప్పటికి నేను. అందుకని ఆయన వెళ్ళిపోతుంటే చాలా టెన్షన్ పడిపోయాను. ఫస్ట్ పండగ అంటే ఎవరికైనా, అది రంజాన్ మాది, ఇలా వెళ్ళిపోతున్నారంటే చెప్పొచ్చు కదా వాళ్ళకి తర్వాత అని చాలా టెన్షన్ పడిపోయాను. కానీ తప్పదు. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడైతే గొడవ పడతాను, ఎందుకు వెళ్తున్నారు ఏంటి, అప్పుడు ఆ రోజుల్లో భయం కదా, సిగ్గు కదా. అందుకని ఏమి చెప్పలేదు, వెళ్ళిపోయారు. కానీ ఎంత ఏడ్చానో ఏంటి, పండగ అని 2 days కి పండగ వచ్చింది. పండగ రోజు మార్నింగ్ స్నానం చేసి నార్మల్ బట్టలు వేసుకున్నా, కొత్త బట్టలు వేసుకోవాలనిపించట్లేదు, మా వారు లేరు. ఈ పండగ అసలు తెలుసు కదా, భర్త లేకపోతే మనం ఏం సెలబ్రేషన్. కానీ ల్యాండ్ లైన్ కి మా అత్తగారికి చేశారంట మా వారి ఫోన్. అక్కడ పర్మిషన్ తీసేసుకున్నాను, పండగ ఒక మార్నింగ్ వచ్చి నైట్ ఫ్లైట్ కి వెళ్ళిపోతానని. నువ్వు మా జుబేదాకి చెప్పకు అంటే మా అత్తగారు సరే అని చెప్పలేదు. మా అత్తగారు స్నానం చేసి కొత్త చీర కట్టేసుకున్నారు, నేను కట్టుకోవట్లేదు. మా అత్తగారు పండగ చేసుకుంటున్నారులే, నాకే కదా అని అలా కూర్చున్నాను. మా అత్తగారు, మా వారి ఫ్లైట్ వచ్చేసరికి 12 అవుతుంది అన్నమాట మార్నింగ్. మా అత్తగారు షీర్ కుర్మా చేశారు, బిర్యానీ చేశారు, అలాగే కట్ చేసి మా అత్తగారికి ఇస్తున్నాను మూడిష్టిగా. మా అత్తగారు లోపల నవ్వుకుంటున్నారు, అది తెలుస్తుంది నాకు. కానీ ఆ రోజులు సర్ప్రైజ్ అంటే నాకు తెలియదు అసలు కదా. నన్ను చూసి వెటకారంగా నవ్వుకుంటున్నారేమో, అదే ఫన్నీగా నవ్వుకుంటున్నారేమో అనుకున్నాను. అనుకుని అంతా రెడీ అయిపోయి వండేసాక మా అత్త వెళ్ళి చీర కట్టుకున్నా, మనం బయటికి వెళ్దాము, నువ్వు ఇలా ఉంటే బాగాలేవు వెళ్ళు అన్నారు. అమ్మో ఏం కట్టుకుంటావు అత్త అంటే, లేదు నేను చెప్తున్నాను వెళ్ళు అంటే సరే అని చీర కట్టుకున్నా. వచ్చేసాక బెల్ కాలికి బెల్ మోగింది. మా అత్తగారు అన్నారు వెళ్ళు తలుపు అనగానే సరే, ఎప్పుడు నాకు అనరు కదా మా అత్తగారు తలుపు డోర్ ఓపెన్ చేస్తారు ఎప్పుడు నన్ను. అలాంటి నన్ను ఓపెన్ చేయమన్నారు ఏంటి, సరే అత్తగారు చెప్పారు, ఎదురు మా వారు. అసలు నాకు కళ్ళ వెంట ఎంత నీళ్ళు రాదు, అది ఇప్పటికీ ప్రతి రంజాన్ కి గుర్తు చేసుకుంటాను. అసలు కొన్ని సర్ప్రైజ్లు కూడా మనము ఏమంటారు భరించలేం కదా, భరించలేము అసలు. చాలా అంటే కొన్ని జనరేషన్స్ దగ్గర నుంచి హనీమూన్ అది చాలా ఎక్కువ, డెఫినెట్లీ పెళ్ళైన తర్వాత వెంటనే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి అని. కానీ మీకు మాత్రం పెళ్ళి అవ్వగానే అలీసార్ షూట్కి వెళ్ళిపోయినారు. అవును. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేసినారు మీరు? అంటే మా రిసెప్షన్ జరుగుతుంది, అప్పుడే రాఘవేంద్ర గారు ఫోన్ చేశారు మా వారికి, నెక్స్ట్ డే ముద్దుల మేనల్లు షూట్ ఉంది. వెంకటేష్ గారు, రమ్యకృష్ణ గారు, రంభ గారు, వీళ్ళందరూ కాంబినేషన్. మా వారు అన్నారు, నా రిసెప్షన్ అండి అయ్యో అంటే, నువ్వు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు అంటే, లేదండి వస్తారో లేదు, ఎక్కడో రాజమండ్రి కదా, అప్పటికి అంత ఫ్లైట్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఉండేది, ఇప్పుడైతే గంటగా ఉన్నాయి. అది వైజాగ్ కి ఉంది అప్పుడు. అలా చెప్పగానే రాఘవేంద్ర గారు లేదు పెట్టేసాం మేము షూట్, నువ్వు మీ వైఫ్ ఇద్దరు వచ్చేయండి అంటే, కొత్త రిసెప్షన్ నుండి ఇద్దరిని పంపడం అప్పుడు పెద్దవాళ్ళు కదా, అందుకని మా అత్తగారు కూడా మా అమ్మగారు కూడా వస్తారని చెప్పారు మా వారు. అప్పుడు మా అత్తగారికి నాకు మా వారికి 3 tickets. అదే ఫస్ట్ హనీమూన్ అనుకోలేదు. వీడియో కోసం అనే కాకుండా మీకు స్వతహా భోజనం పెట్టాలి అనే లోపల మీకు ఉంది కాబట్టి అని చెప్పి వీడియోలోనైనా సరే కుకింగ్ చేసి మీ చేతులతో మీరు అంతమందికి పెడుతుంటారు కదా, అసలు ఫస్ట్ ఇట్లా ఫుడ్ పెట్టాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఏదన్నా స్టోరీ మిమ్మల్ని కదిలిచ్చిందా? మా అత్తగారు వల్ల. మా అత్తగారు, నేను మ్యారేజ్ అయ్యి వచ్చాను కదా, మా అత్తగారు ఎవ్రీ థర్స్డే, నేనైతే ఇప్పుడు మంత్కి ఒక్కసారి పెడుతున్నాను, ఎవ్రీ థర్స్డే మా అత్తగారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అలాగ చేసి అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత నేను కూడా మా అత్తగారు చనిపోయాక చేయడం మొదలు పెట్టాను, కానీ అప్పటికి నాకు యూట్యూబ్ లేదు. నేను ముందు 11 members కి స్టార్ట్ చేశాను. మా అత్తగారు ఉన్నప్పుడైతే ఎక్కువ మెంబర్స్ కి, నేను కొత్త కదా అని 11 members స్టార్ట్ చేసి తర్వాత 21 members వరకు వెళ్ళాను, తర్వాత 50 members,
ఇప్పుడు 100 మెంబర్స్ మంత్కి ఒకసారి. అలా ముందు నేను ఇలా వండుతున్నప్పుడు యూట్యూబ్ లేదు కాబట్టి బయట ఎవరికి తెలియకపోయినా మా ఇంటి పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి నాకు చెప్పేవారు, మీది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నామండి, మీరు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, మేము ఇద్దరికైనా చెయ్యాలని అనిపిస్తుంది అని వాళ్ళు చెప్తే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఓహో ఇది ఇంకా నా యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు చూపిస్తే అలా ఒక 10 మంది వచ్చి ఒక 10 మంది ఆకలి తీరిన ఆ పుణ్యం నాకే ఉంటుంది కదా, నేను చూపిస్తున్నాను, ఈ పుణ్యం నాకు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక 10 మందికి పెడితే అది కావాలి నాకు అని అలా చూపించడం జరుగుతుంది. మీరు ఏ ఏజ్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు? అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడమా, వండడం అదే పెళ్ళైన తర్వాతే మా అత్తగారి దగ్గర అలా నుంచుని మా అత్తగారు ఒక టీచర్ లాగా నేర్పించారు నాకు. నువ్వు ఎందుకు నేర్పించారు, వారి కొడుకే కదా నేను బాగా వండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్, ఎంతో మంది ఆర్టిస్టులు, ఎంతో మంది వచ్చిండ్రు, కానీ వాళ్ళ లైఫ్ గ్రాఫ్ ఎట్లున్నది అంటే అప్ అండ్ డౌన్స్. కానీ అలీ సార్ గ్రాఫ్ ఒక లేబుల్ ఉంటది. సో అంటే సార్ ఆ కెరియర్ వైజ్ తీసుకునే టిప్స్ ఎట్లా ఉంటాయి సార్? కెరియర్ అట్లనే ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటది? మా ఇంట్లో మా వారు ఒక యాక్టరు అని అస్సలు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో అలా లేదు ఆ ఫీలింగ్. మార్నింగ్ షూట్కి వెళ్తున్నారంటే జాబ్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, అసలు ఏ రోజు ఏ షూట్కి వెళ్తున్నారు కూడా నేను అడగను, మా వారు చెప్పరు, అసలు నేను అడగనమాట ఏ షూటు ఏ డైరెక్టర్, ఎందుకంటే అది మార్నింగ్ వెళ్తే రోజు షూట్లే కదా, రోజు ఎన్నిసార్లు అడగను, ఈ రోజు ఏం షూటు రేపు ఏం షూటు, అందుకని ఆ సినీ వాతావరణం ఉండదురా. ఇంకొకటి విషయం, మా వారి సినీ కెరీర్ లో నా జోక్యం అస్సలు ఏముండదు. కానీ బాబీ అంటే మీ జోక్యం లేకపోయినా ఉంటది. ఎట్లా అంటే మగాడెళ్ళి బయట ఎన్ని పనులు చేసినా, ఎట్లా ఉన్నా, ఎంత బయట ఎంత సక్సెస్ అయినా, ఆ సక్సెస్ బయట అంతా రావాలంటే మెయిన్ రీజన్ ఇంట్లుండే వైఫ్లే. అంటే అది మనం ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు, మనం వాళ్ళని మెంటలీ ఎంత ప్రశాంతంగా ఉంచితేనే వాళ్ళు బయటకు వెళ్ళి అంత సక్సెస్ ఉండగలుగుతారు అనేది డెఫినెట్లీ నేనైతే అది నమ్ముతా. మీ సక్సెస్ వెనుక అన్ని ఎట్లున్నారో అన్న సక్సెస్ వెనకాల కూడా మీరు అట్లనే ఉన్నారు. బయట అలీ సార్ ఎట్లుంటారో అందరికీ తెలుసు, స్టేజ్ల మీద కానీ లేకపోతే బయట అందరితో ఎంత ఫన్నీగా ఉంటారు, జోవియల్గా ఉంటారు. ఇంట్లో ఎట్లుంటారు? అందరు అనుకుంటారు కామెడియన్ కదా, ఇంట్లో కూడా కామెడీ చేసేసుకుంటారు అనుకుంటారు, కానీ అలా ఏముండదురా. నిజమే కదా. అవును బాబు, ఆయన వర్క్ అయింది ఇంట్లో, నా వర్క్ నేను కుకింగ్ లో ఉంటాను, మా వారు హాల్లో ఫోన్స్ చేయడం, డైరెక్టర్స్ కి స్క్రిప్ట్ల గురించి ఆయన బిజీ అయింది, పిల్లలు ఉంటే పిల్లలతో కబూర్లు అంతే. అందుకని సినీ వాతావరణం ఉండదు. ఆయన కామెడీ చేసేస్తుంటే ఆయన యాక్టర్ అని తెలిసేది నాకు. అలా ఏముండదు, ఎవరి వర్క్స్ వాళ్ళు అంతే. ఎప్పుడైనా సరదాగా కూర్చొని నవ్వుకుంటాం అంతే, మూవీ చూడటం అలాంటివి ఉంటాయి. కానీ నార్మల్ వైఫ్ హస్బెండ్స్ ఎలా ఉంటారు సేమ్ అంతే. తర్వాత అంటే పెళ్ళైన తర్వాత ఒక 20 years తర్వాత అనుకుంటా మీరు బయట దేశాలకు వెళ్ళడము, బయటకు వెళ్ళడం. 20 years ముందు వెళ్ళాను, కానీ అత్తమ్మ అందరూ కంబైన్డ్ వెళ్ళేవాళ్ళు. మా వారితో కలిసి వెళ్ళటం మాత్రం 20 years తర్వాత సింగిల్ గా మా వారితోటి కలిసి వెళ్ళటం, అప్పటి వరకు లేదు. మీరు వెళ్ళిన తర్వాత నాకు రాకేష్ గారు చెప్పిండ్రు, ఆస్ట్రేలియాలో మీతో ఉన్న జర్నీలో. ఆస్ట్రేలియా మీరు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ దేశం మొత్తం కూడా అన్నకి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో అన్నని ఎట్లయితే రిసీవ్ చేసుకున్నారో అంతకి ఈక్వల్ గా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అని. ఎందుకంటే సుబేదాకా మీ ఛానల్ మేము చూస్తున్నాము, మాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. మా వారి ఫ్యాన్సే, ఎందుకంటే వాళ్ళు మా వారిని ఇష్టపడుతున్నారు కాబట్టి వారి భార్యగా నన్ను అభిమానిస్తున్నారు అంతే. అదే నాకు ప్లస్ పాయింట్ అయింది, చెప్తున్నాను కదా. మా వారి పక్కన లేకపోతే జుబేదాలి నేను ఎన్ని 100 యూట్యూబ్ షూట్స్ చేసినా సరే అంత పోయేది కాదు. నాలో అంత టాలెంట్ ఏముందని చెప్పు, మా వారిని పక్కన అలా స్ట్రాంగ్ గా పెట్టుకొని ఏదో అలా వచ్చేసారు. మీ లైఫ్ లో ఎప్పుడన్నా మీకు ఆ ఇన్సిడెంట్ జరిగిందా బాబీ? అంటే మేబీ అన్నది ఫోన్ కలవక జరిగిందిరా. అవును, పెళ్ళైన ఆ కొత్తలో అప్పుడు ఎక్కువగా చెన్నై షూట్స్ ఉండేవి, ఆయన చెన్నైకి వెళ్ళిపోయారు. ఎవరో తెలియదు కానీ మా ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి అలీ గారికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఆ రోజులు సెల్ ఫోన్స్ కూడా లేవు అప్పుడు. చెప్పగానే అది మా అత్తగారి లిఫ్ట్ చేశారు ఫోన్.
ఇంకా మా అత్తగారు అరుస్తూ ఏడుస్తుంటే నేను ఏమైనట్టు యాక్సిడెంట్ అయిపోయినట్టు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూట్, రోజు షూట్ ఏదో కూడా అడగం కదా. అడగరు కదా. సెల్ ఫోన్ లేదు, మా వారితో ఎవరున్నారో తెలియదు, ఏంటో ఓన్లీ ఫన్ గా ఎవరు చేశారు ఇప్పటికీ తెలియదు. ఆ కాల్ ఎవరు చేశారో కూడా ఇప్పటికీ తెలీదు. అమ్మో. అసలు మేము ఎలాగంటే ఇంట్లో అరిచేసి ఏడుపులు, మా అత్తగారు ఒక చోట కూర్చుని ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ వెతకాలో కూడా తెలియట్లేదు మాకు అసలు. ఎంత ఏడుపు అంటే అప్పుడు మా డ్రైవర్ ఉంటే మా డ్రైవర్ని ఏం చేసామంటే ఈ షూట్ ఎవరిది జరుగుతుంది హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ఫార్మ్ చెయ్యని చెప్పి మా అత్తగారు పంపించేశారు. తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మాకు ఇక ఏడుపులు ఏడుపు ఏడుపు అలాగా రాత్రి 10 ఈవినింగ్ 6 o'clock వచ్చింది కాదు, 10 o'clock వరకు ఏడుస్తూనే ఉన్నాం. ఎలా ఏడుస్తున్నామంటే అసలు అరిచి ఇంకా మా అత్తగారి స్పృహ కోల్పోయారు. నేను ఏంటి ఇది నిజం కాకూడదని నమాజ్లో కూర్చొని ఇంకా దువాలు చేస్తూ కూర్చునిపోయాను. అప్పుడు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా వారిని పట్టుకోవడానికి కూడా అంటే షూట్స్ కి బయట వెళ్ళిపోతారు కదా లొకేషన్స్, అక్కడ ఫోన్స్ కూడా అలౌడ్ కాదు కదా. షూట్ అంతా జరిగి మా వారు గెస్ట్ హౌస్, చెన్నై గెస్ట్ హౌస్, అప్పుడు హోటల్ రూమ్స్ కన్నా మనకి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కి వచ్చేటప్పటికి నైట్ 10 o'clock మాట. అక్కడ ల్యాండ్ లైన్ నంబర్ కి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా ఇంటికి చెయ్యండి మీకు యాక్సిడెంట్. వాళ్ళు కూడా కంగారు పడ్డారంట. నిజమా ఏంటి నిజంగా ఆఫీస్ వాళ్ళు కూడా షూటింగ్ అయ్యి మా వారు గెస్ట్ హౌస్ కి వచ్చే వరకు వాళ్ళకి తెలీదు నిజంగా షూటింగ్ అయిందేమోనని. వాళ్ళు టెన్షన్ అసలు. అలా మా వారు 10 o'clock కి వచ్చి ల్యాండ్ లైన్ నుండి ఫోన్ చేసి మాట్లాడితే గానీ మేము మనుషులు అవ్వలేదు. ఈ ఫోన్ లేకపోవడం వల్ల చాలా అసలు ఆ సిచ్యుయేషన్ చెప్పడానికి మేమేంటంటే ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో చాలా తెలియదు. అతను అలాగే అన్నాడు, కాల్ చేసి యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడ తగిలిందో దెబ్బలు, ఏమైపోయారు, ఎలా ఉన్నారు, అలా ఫేస్ చేశాను నేను కూడా. నేను అప్పుడు లక్కీగా నేను ఉన్నాను కాబట్టి నువ్వు నాకు కాల్ చేసావు. సెల్ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కాల్ చేసా. కానీ అమ్మో ఇంకా మీరు ఆ టైంలో ఫోన్ కూడా లేదంటున్నారు కాబట్టి అసలు కలుసుకుంటేనే అది కూడా మ్యారేజ్ 4 months అప్పటికి. ఇప్పటికి తెలీదు అసలు ఇప్పటికి తెలియదు అసలు ఎందుకు చేశారో కూడా తెలీదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కానీ అప్పుడు సోషల్ మీడియా అంత ఎక్కువ కాదు, కానీ వచ్చే నెగిటివ్ మాత్రం వస్తూ ఉంటది. హీరోయిన్లతో నవ్వచ్చు, కో ఆర్టిస్ట్లతో నవ్వచ్చు. ఆ టైంలో అలీ సార్ కి శుభశ్రీతో మ్యారేజ్ అయింది అని ఒక న్యూస్ పెద్ద హల్చల్ చేసి. అది ఎలా తెలిసింది అన్నా కదా, అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఒక 25 years బ్యాక్ స్టోరీ. అది ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా ఫేస్ చేసిండ్రు బాబీ? అంటే అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే సెకండ్ రంజాన్ వచ్చింది. అప్పుడు సెకండ్ రంజాన్ కాదు, ఎన్నో రంజాన్ 25 years బ్యాక్ రంజాన్ పండగకి నన్ను మా అమ్మగారింటికి తీసుకెళ్ళటానికి మా నాన్నగారు వచ్చారు. అప్పటికే శుభశ్రీది అదే మాకేం తెలియదు అసలు. కానీ షూట్స్ అయితే జరుగుతున్నాయి, బయట రూమర్స్ ఉన్నాయి, మా ఇంటి వరకు నా వరకు రాలేదు. అయితే మా నాన్నగారు ఇలా చెప్పి మా అత్తగారికి చెప్పి నన్ను తీసుకువెళ్ళారు. మార్నింగే మా ఊరు ఇలా దిగాను నేను. దిగగానే అప్పుడేనట అప్పుడు శివరంజని సితార పేపర్స్ ఉండేవి. అందులో మా వారికి శుభశ్రీకి పెళ్లి జరిగిన షూట్ అయితే ఆ షూట్ ని వేసి నెగిటివ్ కామెంట్ రాస్తారు అక్కడ, పెళ్లి జరిగిపోయి. ఎందుకంటే రూమర్స్ ఉన్నాయి కదా, అలాగా వచ్చేసింది. అందులో పెళ్లి జరిగిన ఫోటో చూడండి సాక్ష్యం అని వేసారు. అది మా నాన్నగారి బంధువుల్లో ఒకళ్ళు చూసి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారు. మా నాన్నగారికి పెళ్లి జరిగిపోయిందని వచ్చేసింది కదా, చెప్పేశారు కదా అని కంగారు. నాతో ఎలా చెప్పాలి అని మా నాన్నగారు భయపడి, అప్పటికి నాకు పిల్లలు లేరు, 3 పుట్టలేదు ఇంకా. మా నాన్నగారు భయపడిపోతూ, నేనేమో మా ఇంటికి వెళ్ళాను కదా, మా అమ్మగారితో కబుర్లు చెప్పుకుంటూ మునిగిపోయాను. నా దగ్గరికి వచ్చి వెంటనే నువ్వు బయలుదేరి మన ఇద్దరు వెళ్ళిపోవాలి. ఏమైంది ఇదంటే ఇప్పుడే వచ్చాను పండగ వస్తే వెళ్ళిపోదామంటున్నారు ఏంటంటే, లేదు అర్జెంట్ గా నీకు తర్వాత చెప్తాను, నువ్వు అర్జెంట్ గా ఎవరికైనా ఒంట్లో బాగాలేదా, ఏమైంది కంగారు వస్తుంది కదా. అచ్చి అలాంటిది ఏమీ లేదు, ఈ పండగ కంటే అల్లుడు గారు ఊర్లోనే ఉంటున్నారంట, నీతోటి పండగ చేసుకోవాలని ఆయనకి సంతోషం అంట, రంజాన్ కి నా మళ్ళీ ఫోన్ చేసి నేను ఉండలేకపోతున్నాను తీసుకొచ్చిండి అని చెప్పారు అని ఏదేదో చెప్పారు. కానీ మా నాన్నగారిలో కంగారు వదిలిపోయింది. మా అల్లుడు ఇంకా 2 పెళ్లి చేసుకున్నాడు. నేను ఏడుపు, నాకు లేదు నేను వెళ్ళను, అంత ఇష్టంగా వచ్చాను కదా వెళ్ళమంటున్నారేంటి ఏడుస్తుంటే. మా అమ్మగారికి కూడా చెప్పినట్టున్నారు,
మరి నన్ను పంపించాలి కదమ్మా నేను. పంపించాలి కదా. అలా చెప్పి మా అమ్మగారు కూడా సరి చెప్పి లేదమ్మా పండక్కి రమ్మంటున్నారు వెళ్ళు వెళ్ళు అంటే అలాగే ట్రైన్ ఎక్కేసాను. అప్పుడు ఫ్లైట్లు అవన్నీ కూడా లేవు కదా. ట్రైన్ ఎక్కేస్తే ఇక ట్రైన్ లో దిగిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కాదు మార్నింగే దిగాం కాబట్టి నైట్ దిగారు. దిగేసి అక్కడి నుండి ఆటో, ఎందుకంటే మా వారికి తెలియదు నేను వస్తున్నట్టు కాబట్టి మా నాన్నగారు ఆటో ఎక్కించేసారు. ఆటోలో వస్తున్నప్పుడు దారిలో చెప్పారు మా నాన్నగారు, అమ్మా నీ కాపురం అమ్మా, ఆయన అల్లుడు గారు 2వ పెళ్లి చేసేసుకున్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరిస్థితి అనగానే ఏంటి నాన్న ఏం మాట్లాడు, ఏంటిది 2వ పెళ్లి ఏంటి, ఇదేంటి మీరు ఇలా అంటున్నారు నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. లేదమ్మా నీ బ్రతుకు నాశనం అయిపోయిందమ్మా, అయినా సరే నువ్వు రెండో భార్య ఉన్నా సరే నువ్వు కూడా ఉండు అమ్మా, అల్లుడిని వదులుకో. ఆ రోజులు అలాగే చెప్పారు. అని నువ్వు వదులుకోకు, నువ్వు ఇంటికి వెళ్ళి కామ్గా ఉండు, నువ్వేం గొడవ నేను గొడవపడ్డా అసలు నాకు మైండ్ లో ఏం తిరుగుతుండో కూడా తెలియట్లేదు, అసలు నేను స్టక్ అయిపోయాను అని. సరే ఇంటికి వెళ్దాము, నాకేం నమ్మాలా, ఎందుకంటే మా వారి గురించి అప్పటికి బాగా తెలుసు నాకు, నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు ఆయన. అలాంటిది మా నాన్నగారు అంటుంటే, సొంత నాన్న అంటుంటే నమ్మాలా వద్దా అని సరే అని ఇంటికి వెళ్ళాం. కాలింగ్ బెల్ ప్రెస్ చేశారు. అప్పుడే మా వారు షూట్ కి వెళ్తున్నారంట, రెడీ అయ్యి వెళ్తున్నారు కాబట్టి మా వారి డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగా నేను మా వారిని చూడటం లేదు, ఎక్కడుంది సెకండ్ వెళ్ళిపోయాను. బెడ్రూమ్ కిచెన్ అన్ని వెతికి మా వారు ఆశ్చర్యం, నిన్న వెళ్ళింది ఈ రోజు వచ్చేసింది పండగని వెళ్ళి లోపల మా నాన్నగారి మా వారి చేతులు పెట్టుకుని, బాబు అది ఏం మాట్లాడు నాకు అర్థం. మా వారేమో కంగపడి అప్పుడు మా అత్తగారు కిచెన్ లో ఉన్నారు. మా అత్తగారు ఇదేంటిది నిన్న వెళ్ళి ఇప్పుడు వచ్చేసావేంటి పండగకి వెళ్ళి అంటే, నేను మా అత్తగారిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసి ఇది సిచ్యువేషన్ అని చెప్పేసరికి, నిన్ను వదిలి 2వ బిడ్డ నేను చేయనిస్తాను అనుకున్నావా, నాకు బంగారు కోడలి పిల్లవి నువ్వు, నా కూతురువి, ఆ ఛాన్స్ ఎందుకు వస్తుంది, నేను బ్రతికుండగా జరుగుతుంది అనుకున్నావా, తర్వాత నేను వెళ్ళిపోయాక నువ్వు ఉంటావు కదా, నువ్వు బ్రతికుండగా జరగనివ్వకు అని చెప్పగానే మా నాన్నగారి వైపు చూశాను. నేను పండగకి తీసుకెళ్ళి నాకు తీసుకొచ్చేస్తారా, రామ్మ మళ్ళీ ఈ రోజు బయలుదేరి, అస్సలు రాను ఇంకా నేను ఇక్కడ మీరే వెళ్ళండి అని వెళ్ళలేదు, ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా అక్కడ ఉన్నాను. సో వార్త మాత్రం అప్పుడు వినంగానే ఇంకా మీకు హార్ట్ బ్రేక్ అయినట్టున్నది. అంటే ఒక పక్క నమ్మకం, మా ఆయన అట్లా చెయ్యడు నమ్మకం, కానీ మా నాన్నగారు అలా ఏడుస్తూ చెప్పేసరికి భయం. మొత్తానికి అంటే అట్లాంటి మా వారు అప్పుడు అన్నారు, నువ్వు నన్ను అడగాలి కదా, ఇల్లంతా వెతుక్కుంటాం ఏంటి అంటే, నువ్వు నన్ను అనుమానించావు కదా అన్నారు. అనుమానించలేదు, నాకు వాష్రూమ్ వచ్చింది బయట లోపలికి. అత్తమ్మ అనగానే అసలు ఒక రకమైన ఇది కనిపిస్తుంది మీ ఫేస్ లో, అంటే మీకు తనతో ఉన్న బాండింగ్ అని, ఫుడ్ దగ్గర నుంచి ఇప్పుడు నా కూతురు నువ్వు అని చెప్పేసి అన్నారు అంటే, మిమ్మల్ని ఎంత ఇష్టపడి ఉంటారు తను. చాలా అంటే చాలా రోజు నాకు అడిగి నాకు ఇష్టమైనవి కూడా స్వయంగా చేసి పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కూడా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేశారు, ఇప్పుడు దగ్గర లేరు, పెళ్లిళ్ళు అయిపోతే వెళ్ళిపోతారు కదా, అందుకని ఆ 3 అమ్మాయిల ప్రేమ నా మీదే చూపించేశారు. ఎంత లక్కీ కదా, చాలా లక్కీ నిజంగా. నేను అసలు ఒక్కటే కూతురు మా అమ్మగారికి, ఆ ముద్దుల కూతుర్ని ఇప్పుడు ముద్దుల కోడలు. ఇంక కోడలైనా కూతురైనా కూతురులాగానే చూసుకున్నారు. అంతే. అలీ గారికి కూడా వాళ్ళ అమ్మ అంటే అసలు ఇంకా ఒక, మా వారు మా అత్తగారి దగ్గర ఉన్నది స్పెండ్ చేసింది చాలా తక్కువ, నేనే మా అత్తగారి దగ్గర ఎక్కువ స్పెండ్ చేశాను. 22 years మా స్పెండింగ్ టైం అయితే అస్సలు 22 years నేనే అన్నం పెట్టించేదాన్ని, నేనే అన్ని మా అత్తగారికి. అన్నకి ఎప్పుడు నాదే గ్రేట్నెస్. నేను మా వారు అప్పుడప్పుడు అమ్మని గుర్తేసుకుని ఏడుస్తుంటారు, మీకు ఆ ఛాన్స్ లేదు, ఏడవద్దు, మీరు ఎక్కడున్నారని ఎక్కువగా షూట్స్ అని వెళ్ళిపోయారు, నేనే చూసుకున్నాను మీ అమ్మగారిని, నేనే ఏడవాలి, మీరేం అంతగా చూడలేదు మీరు అంటే ఏడు ఆపేస్తారు. అమ్మ ప్రేమని మీరు ఆ తల్లి ప్రేమను కూడా మీరు చూపిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అసలు మిమ్మల్ని కూడా వదులుకోవడానికి, మిమ్మల్ని మీకు దూరం ఉండడానికి ఇష్టపడరేమో కదా. అవును నిజంగా. అసలు మా వారు ఇప్పుడు నేను లేకపోతే అసలు ఆయనకి ఒక్క క్షణం కూడా అసలు ఉండలేరు.
అంత ఇష్టం ఎలా వచ్చేసిందో తెలియదు అసలు. మేబీ అంటే వాళ్ళ అమ్మతోని ఎక్కువ అవునవును. మీరున్న విధానం. ముందు అయితే మా అత్తగారు ఉన్నప్పుడు షూట్స్ కది వెళ్ళిపోయేవారు కదా, అందుకని అంతగా ప్రేమ అనేది నాకు కనపడలేదు. అంటే ఎక్కువ చూపిస్తే నన్ను వదిలి ఉండదు, ఇది నాకు షూటింగ్స్ కది వెళ్ళనివ్వదు అని. ఇప్పుడు నేను దగ్గరుండి వస్తున్నాను కదా, ఇప్పుడు ఆయనలో ఉన్న ప్రేమంతా చూపించేస్తాను. తట్టుకోవడం కష్టమైతలేదు. లేదు, హ్యాపీ హ్యాపీ. అప్పుడు అనుభవించలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలీ అన్నకి ఉన్న ట్రాక్ ఏంటంటే, ఇంటి దగ్గరికి ఎవ్వరు వచ్చి మాకు హెల్ప్ కావాలి అన్నా కూడా ఉట్టి చేతులతో అస్సలు పంపించదు. దాంట్లో ఎస్పెషల్లీ గ్రేట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూరి జగన్నాథ్ గారికి చాలా లాస్ట్ లో ఉన్నప్పుడు తనకి ఇష్టమైన చైన్ కూడా అమ్మి అమౌంట్ ఇచ్చిండ్రు అనేది ఒకటి ఉంది. సో మీకు మీకు అట్లాంటి విషయాలు మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయితే? అసలు అది నాకు ఎప్పుడు 10 years తర్వాతే తెలిసింది. నాకు అస్సలు తెలియదు మా వారు ఇలా చేసినట్టు. చెప్తున్నాను కదా, స్వయంగా పూరి గారే చెప్పారు విషయం కూడా. అదే ఆ షోలో వినే నేను నిజమా మా వారు ఇంటికి వచ్చాక అడుగుదాం అని అడిగాను అంతే. అంటే ఈ చేతులు చేసేది అట్లీస్ట్ ఈ చేయి కూడా తెలియదు, భార్యకే తెలియలేదు అసలు నాకు. కానీ నాకు ఒకటే అంటారు మా వారు, ఇంటికి వచ్చి ఎవ్వరు ఏం అడిగినా సరే నీకు ఒక 10 రూపాయలు ఉంటే, అమ్మో 10 రూపాయలు ఇవ్వలేను అనుకుంటావు, 2 rupees అనే ఇచ్చే, ఉట్టి చేతులు అస్సలు పంపించొద్దు. మా వారి దగ్గర అదొక్కటి బాగా నేర్చుకున్నాం. ఇప్పుడున్న కపుల్స్ లో చాలా మంది ప్రేమ పెళ్లిళ్ళు అయి ఉండొచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ఈ ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ లైఫ్ లో ఒక ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న వైఫ్ ఎట్లుంటే బాగుంటది మీరు చెప్పండి. అలా కాదు, మా వారు భర్త అంటే ఎలా ఉంటారో అలా ఉన్నారు కాబట్టి నేను అలా ఉన్నారు. అబ్బా నా గ్రేట్ కదా, మా వారిదే గ్రేట్. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోపం రాలేదు తెలుసా నా మీద. అది ఆలోచించు నువ్వు. నేను అంత పీస్ఫుల్ గా అంత మంచిగా ఉంటున్నాను మా వారితో అంటే ఒక్కసారి కూడా కోపం పడలేదు. ఇంకెందుకు హట్టు చేస్తాను ఆయనకి. అలగడం మాత్రం ఎక్కువ అలుగుతా ఉంటారు. మా వారి బుజ్జగింపంటే యాక్చువల్లీ అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు కదా. అలాంటప్పుడు మానకూడదు, మన హక్కుని మనం తీర్చుకోవాలి. నిజంగా ఒక ఆడపిల్లకి పుట్టింటి దగ్గర ఎంత స్వతంత్రం ఉంటుందో అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా అంతే స్వతంత్రం. అది కూడా భర్త చేతిలో అంత స్వతంత్రం దొరకడం అనేది నిజంగా ఏదో జన్మల అదృష్టం చేసుకుంటేనే వస్తుంది. నేను ఎన్నో 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 జన్మల అదృష్టమే అనుకోవాలి, అసలు ఒక్క జన్మది కాదు. నాకు 12th year ఉన్నప్పుడు మా అమ్మగారు అన్నారు నాకు, ఏమని, నువ్వు కలర్ తక్కువ కదా, నేను చాలా బండగా కూడా ఉండేదాన్ని చిన్నప్పుడు, నువ్వు ఇలా ఉన్నావు, నీకు పెళ్ళి అవుతుందో లేదో అని మా అమ్మగారికి లోపల భయం మాట. నా 3 తమ్ముడు బాగుంటారు, నేను ఒక్కదాన్ని మా నాన్నగారిలా పుట్టాను. మా అమ్మగారు చాలా బాగుంటారు, బ్యూటిఫుల్ లేడీ మా అమ్మగారు. అయితే మా అమ్మగారు నాకు 12th year లో ఏమన్నారంటే, రోజు అల్లాని దువా చేసుకో, మంచి హస్బెండ్ రావాలని అని ఆ విధంగా చెప్పారు. అంటే తను దువా చేసుకుంటే మంచిగా అయిపోద్ది కదా పెళ్లి, ఇలా ఉంది కదా నా కూతురు. బేసిక్ గా మీకు ఆడపిల్లలకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టమే. మా వారు వచ్చేసారు. ఆ 12th year నుండి స్టార్ట్ చేశాను రా నేను ప్రేయర్స్ చేయడం, నమాజులు చేయడం. మా అమ్మగారు చెప్పబట్టి గట్టిగా చేసి, నిజం గట్టిగానే. మా వారు దొరుకుతారో అప్పుడు తెలియదు కానీ మంచి హస్బెండ్ కావాలని చేశాను నేను. ఇప్పటికీ అదే అంటారు ఆ ఏజ్ పిల్లలందరికీ. మా అమ్మాయికి కూడా అదే చెప్పాను, తను కూడా 12th year నుండి స్టార్ట్ చేసింది. ఇప్పుడు మా చిన్న అమ్మాయికి చెప్పాను, అది కొంచెం లేట్ చేస్తుంది. ఎంత డబ్బులున్నా, ఎంత సంతోషం ఉన్నా, కష్టాలు అనేవి ఎట్నుంచైనా సరే డెఫినెట్లీ వస్తూ ఉంటాయి. మీరు మీ మ్యారేజ్ లైఫ్ లో మీరు ఎక్కువ ఫేస్ చేసిన కష్టం ఏంటి బాబు? అంటే ఈ సిచ్యువేషన్ చాలా కష్టంగా ఎదుర్కొన్నాం మేము. లేదురా, అసలు ఆలోచించడానికి. ఎందుకంటే మా వారు కష్టం నా వరకు రానివ్వరు. మా అత్తగారు ఉన్నప్పుడు మా అత్తగారి ఫేస్ చేసేసేవారు. నాకు అసలు ఏ కష్టం విలువ తెలియనివ్వలేదు. నిజంగా నాకు కష్టాలు అనేవి తెలియదు. మా వారు కూడా నా వరకు రానివ్వరు అస్సలు. నా తర్వాత నా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు నాకు అన్నేళ్ళలాగే. వాళ్ళు కూడా ఒకవేళ పుట్టింటి నుంచి ఏదైనా కష్టం అనిపిస్తే అవి కూడా నా వరకు రానివ్వలేదు. నేను అసలు కష్టం అంటే తెలియకుండానే నేను పెరిగాను, కానీ ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటాను. అంటే తెలియకపోయినా అర్థం చేసుకుంటాను. మీకు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు వచ్చింది కదా బాబీ, ఇద్దరు వెళ్ళి తీసుకున్నారు కదా, ఏమనిపించింది? అంటే వచ్చింది, నాకు వచ్చింది ఒకేసారి. అంటే అన్నకి మూవీ పరంగా కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చి ఉంటాయి, కానీ మీకు మాత్రం లైఫ్ లో ఫస్ట్ అవార్డు కదా. చాలా చాలా హ్యాపీ అనిపించింది రా, నిజంగా ఇంతమంది అభిమానులు ఉన్నారు చెప్పండి. చాలా హ్యాపీ. అలీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చినారు, కానీ
ఇప్పుడు మూవీస్ ఎక్కువ చేయట్లేదు. అవును. నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీలోకి ఎవరు రావచ్చు, ఎవరు వచ్చే అవకాశం ఉంది? నేను కూడా యూట్యూబ్ లో వస్తానని ముందు ఏమనుకో, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఎవరు వస్తారు కూడా చెప్పలేము. అంటే ఇంట్లో ఉన్న 3 పిల్లలల్లా చిన్నపిల్ల మంచి చిన్నదానికి చాలా ఇంట్రెస్ట్ చాలా మంచి చలాకి ఇమిటేట్ చేస్తూ ఉంటది. ఇప్పుడు కూడా మమ్మీ నాకు స్కూల్ పంపించకు, నాకు షూట్స్ కి పంపించు, నేను షూట్ చేసేస్తాను నేను అంటుంటది. తన కోరికని గట్టిగా లాగి స్టడీస్ లో కూర్చోబెడుతున్నా. చూడాలి. అంటే మేబీ తన మైండ్ అంతా యాక్టింగ్ వైపే. చాలా ఇష్టం. తన అద్దం దగ్గర ఇప్పటి నుంచి ఇన్ని లిప్స్టిక్స్ అన్ని మేకప్ ఐటమ్, బర్త్డే పార్టీస్ అవుతాయి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కి ముందే చెప్పేస్తుంది. ఎందుకు నేను మేకప్ ఐటమ్స్ కొనివ్వను, చిన్నది కదా, వాళ్ళందరికీ చెప్పేస్తుంది మీరందరూ నాకు గిఫ్ట్ లుగా మేకప్. అందరూ తెచ్చిచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి అన్ని మేకప్ ఐటమ్స్ ఏంటి అని. తన డ్రెస్సింగ్ ఏరియాలో అంతా పెట్టుకొని ఫీల్ అవుతుంటది. మేకప్ అది వేసుకోదు, తనకి ఇష్టం అన్నమాట. ఒక ఆర్టిస్ట్ కి ఇవన్నీ ఉండాలి. ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నామంటే తనకి సూపర్ మేకప్ వేసేసుకుంటది. నేను అంటాను ఈ ఏజ్ లో వద్దమ్మా అని. ఒకసారి అన్ని తీసుకెళ్లి పాడేస్తే 2 days భోజనం చేయకుండా ఏడ్చింది. ఇంకా కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. ఇంకా మళ్ళీ కొత్త అన్ని తీసుకొచ్చి మళ్ళీ బేబీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మేకప్ ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాం. అవి పెట్టుకొని ఫంక్షన్స్ అయినప్పుడు నా బెడ్రూమ్ లోకి వచ్చి నా మేకప్ వేసుకుంటది. బేబీ మేకప్ వేసుకోదు, అవి బాగా కనిపించట్లేదంట. మీ యూట్యూబ్ ఛానల్ చూసిన అందరు కూడా మీ వీడియోస్ కి కనెక్ట్ అయిండ్రు బాగా. అంటే పెళ్లి, అసలు ఆ పెళ్లి అందరూ మీరు మేబీ పబ్లిక్ ని ఇన్వైట్ చేయలేకపోయినాం అనే బాధ మీకు లేకుండా వీడియో పెట్టేసి అందరు వాళ్ళ ఇండ్లలో చేసుకున్నంత హ్యాపీని ఇచ్చిండ్రు, అంత బాధను కూడా ఇచ్చిండ్రు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆ పెయిన్ ఎక్కువ. మీకు ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటది బాబీ? నా మూమెంట్ నాకు చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వచ్చేస్తుంటది, కాబట్టి చూడకుండా అవాయిడ్ చేస్తున్నాను. నిజంగా ఆడపిల్ల అంటే అంతే కదరా. అది తనతో బాండింగ్ చాలా ఎక్కువ. తను 4 years తర్వాత పుట్టింది మొదటి బిడ్డ. తను పుట్టాక 10 years వరకు నాకు పిల్లలు లేరు. 10 years నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 10 years వరకు లేరు. 10 years తర్వాత బాబు పుట్టారు. ఈ 10 years గ్యాప్ లో మా మొదటి అమ్మాయి తోటి ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరుకుతుంది కదా. మరి ఆ ఫస్ట్ బేబీ ఇంకా పుట్టరేమో అనుకున్నాను నేను. మాక్సిమం ఇంకా పుట్టరు నాకు అని ఇంకా తనతోటి బాగా స్పెండ్ చేసేసి ఇంకా అంత బాండింగ్ వచ్చేసింది. తర్వాత పుట్టిన వీళ్ళిద్దరికన్నా నాకు పెద్ద బేబీ ఎక్కువ ప్లస్. ఎక్కువ బాండింగ్. అసలు మేమిద్దరం అసలు మదర్ డాటర్ లాగే ఉండరు, ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు ఫోన్ చేసి ఇద్దరు అలాగే మాట్లాడుకుంటాం. సో అల్లుడు కూడా అల్లుడు మా అల్లుడు గారికి చాలా షై. నాతో ఇప్పుడు కూడా సిగ్గుపడిపోతుంటారు మాట్లాడడానికి. నేను రీల్స్ అయి పెడుతుంటాను కదా, నాకు భయం వేస్తుంది ఈయన షై కదా, ఈయన నన్ను ఫాలో అవుతున్నారు మా అల్లుడు గారు. అమెరికాలో ఉన్నది కదా ఇప్పుడు ఫోన్స్ అవన్నీ కూడా రెగ్యులర్ రోజు మార్నింగ్ నైట్ 2 times వస్తుంటాయి తనతోటి. అలీ సార్కి ఎట్లుంటుండే అమ్మాయితో? పెద్ద మా వారు తన ఫోన్ రాగానే చెప్పాలంటే వీడియోలా అన్ని ఏడుస్తుంటే తట్టుకోలేకపోయినా నేను. ఇప్పటికీ అలాగే కళ్ళుంటే నీళ్ళు తిడితే అంటది, డాడీ మీరు ఇలా అంటే ఏడుస్తుంటే మళ్ళీ ఇంకోసారి చెయ్యను నేను. అంటే తొందరగా వెళ్ళి చూసుకోవడానికి లేదు కదా, దూరం అయిపోయింది. అది చాలా. తను ఫోన్ చేసిందంటే 1 hour అలా స్పీకర్ లో పెట్టేసి నేను పనులు చేసుకుంటూ మాట్లాడతాను. తను కూడా అంతే, స్పీకర్ లో పెట్టేసి అక్కడ తన పని తను చేసుకోవాలి కదా. యూఎస్ అంటే అంతే. అవును, ఇంట్లో అసలు వాటర్ కూడా తనకి వేడిసే తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు అనేదాన్ని, ఫాతిమా నువ్వు ఎక్కడ చేసుకుంటావు ఇదేంటి, పోన్లే మమ్మీ అప్పుడు ఎలాగో తప్పదు కదా, ఇప్పుడైనా నేను ఎంజాయ్ చేయనివ్వి అనేది. తనకు చాలా ఇంట్రెస్ట్ కదా బాబీ అమెరికా. చాలా తను ఏరి కోరి మరీ చేసుకుంది. అయితే అలీ సార్ ఎంత ఎంత ఫ్రెండ్లీ ఉంటారు అండ్ ఎవరికన్నా హెల్ప్ చేసే విషయంలో కూడా ఎంత అది ఉంటారో. ఖయ్యూమ్ గారు ఉన్నారు, అలీ సార్ వాళ్ళ తమ్ముడు. ఆ తమ్ముడు మీకు ఎట్లుంటది బాండింగ్? నా కొడుకులాగే ఉంటాడు. తల్లిని ఎంతగా గౌరవిస్తాడు, నన్ను కూడా అంతే గౌరవం చేస్తాడు. నాకు అందుకని అది చాలా బాగా నచ్చుతుంది. అసలు నా మాటను తీయడు, నా మీద చాలా గౌరవంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కొంచెం మీరు నా పెళ్ళప్పుడు తను చిన్న పిల్లోడు, చిన్న బాబు, తను 9-10 years ఉంటాయి అంతే. నా మ్యారేజ్ 30 years రా.
30 ఏళ్ళైందా? 30 years. 94 లో అయింది, 1994. మీరు మీరు అంటే మీ అంతట మీరు బయటకు వచ్చింది ఎప్పుడు? అంటే పెళ్ళైన తర్వాత మోస్ట్లీ 20 years వరకు బయటికి 20 years లోపల మ్యాగజైన్ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుని ఫ్యామిలీ ఫోటో అలా తీసారు కానీ అంటే మీకు మీరుగా స్వతహా కొంచెం వీడియోస్ ముందు రావడం అదే నా యూట్యూబ్ తోనే కదా. ఇంకా అంతకు ముందు అసలు ఎక్కడ అసలు ఇంటర్వ్యూస్ లో ఏమీ లేవు, తెలీదు అసలు. కెమెరా ఆన్ చేస్తే భయం, అసలు నారు కూడా ఫోటో దిగాలంటేనే భయం. అలాంటిది అమ్మో 30 years అయిపోయింది అంటే కయ్యమన్నా చాలా చిన్న పిల్లోడు. బాబు అందుకని ఇప్పుడు ఎందుకన్నాను అదే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటారు మీతో? అంటే మీ తోటి కోడలు చాలా బాగుంటావురా, చాలా చాలా చాలా. తను కూడా నన్ను ఒక అక్కలాగా అభిమానిస్తది, గౌరవిస్తది. కొంతమంది అంటారు ఎందుకు ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని కూడా తీసుకుంటా ఉంటారు అని. కానీ సంహవ్ మనకేమనిపిస్తుంది అంటే, అంటే నేను కూడా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొన్ని అమౌంట్ కోసం లేకపోతే అందరు చూడాలని కాదు, మన మెమోరీస్ కోసం కూడా మనం తీసుకుంటాం కదా బాబు. మంచిగా అనిపిస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది కదా కదా. అంటే మీ కొంతమంది చేసే వీడియోస్ ఏమో డెఫినెట్లీ వీళ్ళు కమర్షియల్ కోసమే, అంటే దీని వల్ల వచ్చే దాని గురించి వీళ్ళు చేస్తున్నారు అనేటట్టు ఉంటుంది. కానీ మీరు చేసే వీడియోస్ ఎట్లుంటాయి అంటే కమర్షియల్ కోసం కాదు, 10 మందికి యూజ్ అయ్యేటట్టే ఉంటాయి. అంటే సైడ్ బేసిక్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక సైడ్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు స్టార్ట్ చేసేది ఏ పంతాతో స్టార్ట్ చేసిండ్రు? అంటే ఓకే నేను ఇంట్లో ఉన్నా కూడా నేను ఏదైనా 10 years బ్యాక్ నాకు 3 పిల్లలు పెద్దగా అయిపోయారు. నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఒకళ్ళు డిజైనర్స్, ఒకళ్ళు సెలూన్స్ స్పాస్ పెట్టుకున్నారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ లో ఉన్నారు. వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఓన్ గా చేసుకుంటున్నారు, నేను కూడా ఏదైనా బిజినెస్ చేద్దాం. ఇప్పటి వరకు మా వారి మనీ తోటే ఆయన బర్త్డే వచ్చినా మ్యారేజ్ డే వచ్చినా వారి మనీతోటే వారికి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నేను కష్టపడదాం, ఏదైనా చేద్దాము అని చాలా అనుకుని, కానీ నాకు చాలా భయం, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయం. అందులో నష్టం అంటే నేను తట్టుకోలేను. నాకు నష్టాలు కష్టాలు లేకుండా పెరిగాను కాబట్టి నష్టం అంటే చాలా భయం. ఒక 10 rupees నష్టం వచ్చినా నేను భరించను. ఇప్పటికీ నాకు నష్టం అంటే అసలు చాలా భయం. నష్టం వచ్చే పనులు అసలు చేయను కూడా. అందుకని 10 years ఆలోచించాను ఏ బిజినెస్ చేయాలి, ఎందులోకి వెళ్ళాలి అని ఆలోచించేటప్పటికి లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ రాగానే అందరూ వీడియోస్ పెడుతుంటే నేను ఇన్స్టాగ్రామ్ అప్పుడు స్టార్ట్ చేశా. ఇన్స్టాగ్రామ్ లాక్డౌన్ లో మా పిల్లలు అప్పుడు వర్కర్స్ ఎవరు ఉండరు కదా ఇంట్లో, మా పిల్లలు చేసిన చిన్ని ఫన్నీగా చేసి పెడుతుంటే ఆ వీడియోస్ యూట్యూబర్స్ తీసేసుకున్నారు, వేరే వాళ్ళు క్యాచ్ చేసేసుకుని వాళ్ళు యూట్యూబ్ లో వీడియో స్టార్ట్ చేశారు. అలా వేస్తున్నప్పుడు అవి మంచిగా రీచ్ అయిపోతున్నాయి. అప్పుడు ఈ విషయం ఆయిష తెలుసుకుని నా దగ్గరికి వచ్చింది. వదినా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నావు, యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి తెలుసా నీ వీడియోస్ అంది. చూస్తే మంచి రెస్పాన్స్. తనే నాకు ఐడియా వచ్చింది, ఈ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేదైతే నువ్వు యూట్యూబ్ లోనే పెట్టు, అలా నువ్వు స్టార్ట్ చేయంటే. అప్పుడు అలా ఆలోచిస్తుంటే అప్పుడు షూట్ నుండి మా వారు రావడం జరిగింది ఇంటికి. మా వారిని చూడగానే ఇన్నాళ్ళు నేను బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి, నష్టం భయపడాలి, ఇప్పుడు మా వారే పెట్టుబడి నాకు ఎదురుగా అలా కనిపించింది. అంతే కదా అనిపిస్తుంది. ఇంకా పెట్టుబడి అవసరం లేదు, మా వారిని పెట్టి యూట్యూబ్ రన్ చేసేద్దాం. మరి ఒక ఫేమ్ కావాలి కదా, డైరెక్ట్ గా నేను ఎలా వచ్చేస్తాను, అంత రీచ్ అవ్వను కదా. మా వారిని పెట్టి ఇంకా నాకు పెట్టుబడి నష్టం లేదు, ఇందులో వస్తే లాభమే, ఇంకా నష్టం అనేది లేదు. అమ్మ ఇన్నాళ్ళు తెలియలేదేంటి ఇది నాకు. అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం బాబు. ఏంటంటే అలీసర్కి ఇప్పుడు మీరు ఫోన్ చేయాలా, మా వారికా ఫోన్ చేసి ఏదైనా ఒకటి ఫ్రాంక్ చేద్దాం. ఎట్లా మీరు ఇప్పుడు సపోజ్ షాపింగ్, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నట్టు తెలుసా బాబీ? మా వారికా ఏమో ఆయిష ఏమని చెప్పింది, నేను మాత్రం చెప్పలేదు కదా, ఎందుకంటే మార్నింగ్ షూట్ కి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా అట్లయితే తెలిసే ఛాన్స్ ఏముండదు. బాబీ మీరు ఫోన్ చేసి మీరు ఏదో షాపింగ్ చేసినట్టు మీ కార్డ్ పని చేయలేదు సార్ ని అర్జెంట్ గా అమౌంట్ పంపించమని చెప్పేసి అడగండి. ఏమంటాడు? ఏమి అనరు, నాకు అంత కాన్ఫిడెన్స్. ఇక నా ఫోటో పిక్ చూసావా, మా వారిది నాది నా ఫోన్ లో ఉందా, మరి మా వారి ఫోన్ లో ఏం పిక్ ఉందా అని అడగవేంటి? ఏం పిక్ ఉంది? 3 పిల్లలది పెట్టుకున్నారు. నేను దాని మీద కూడా అడిగాను, అడిగితే మంచి ఆన్సర్ ఇచ్చారు.
ఏం ఆన్సర్ ఇచ్చారంటే నువ్వు నాకు గుండెలో ఆహా నువ్వు పక్కన కనిపిస్తూనే కదా పిల్లలు ముగ్గురు ఎక్కడెక్కడో ఉన్నారు కదా, బాబు హాస్టల్ పాప యుఎస్, ఫోన్ అందులోనే చూసుకుంటూ ఉండనివి దాస్తాం అని తప్పించుకున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా అలీ అన్న మీద మీకు బాగా కోపం వచ్చిందా బాబీ? మీకు అంటే అన్నకి ఎట్లయినా మీకు రాలేదని నాకు అర్థమైంది. అదే అంటున్నాను రా, మా వాళ్ళలో ఏ మైనస్ పాయింట్లు లేవు నీకు కోపం తెచ్చుకోవడానికి కూడా. ఏంటంటే ఎప్పుడైనా ఇదో ఫ్యామిలీ మ్యారేజెస్ కి అటెండ్ అవ్వకపోవడంతో కోపాలు వచ్చినాయి. అంత మెయిన్ మ్యారేజెస్ మా వారితోటి వెళ్ళలేకపోతున్నా, అక్కడ అందరుగా మా వారితో కలిసి వెళ్తే ఎంత గౌరవంగా ఉంటది, గర్వంగా మా వారితో వచ్చాను అని, అది మిస్ అయిపోయినా అదో అప్పుడప్పుడు అలా కోపం వస్తుంటది. ఓకే మనం కాల్ చేద్దామా? నాకు ఇన్నాళ్ళకి ఇప్పుడు చేయలేదు మా వారికి, అస్సలు ఒక్క ప్రాంక్ కూడా చేయలేదు. ఏమండో శ్రీవారు, చెప్పండి. షాపింగ్ లో ఉన్నాను. షాపింగ్ ఏంటి? ఆడవాళ్ళకి ఒక టైం ఉంటుందా షాపింగ్ చేయడానికి? జీవితం అంతా షాపింగ్ మీకు? अजी शॉपिंग में है जी, आपका कार्ड काम कर रहा नहीं। हाँ 25,000 बिल हुआ, आप कैश दे के गच्ची बौली में है, भेज दो। कैश देखो भेजना। मुकेश अंबानी को फोन ప్లీజ్ అండి 25,000 అర్జెంట్, ఇక్కడ ప్యాకింగ్ అయిపోయింది. అయితే ఓకేనా? ఇక్కడ పెట్టేస్తాను, తీసుకొస్తారు కదా షాపింగ్ నాది 25,000ది. ఓకే అలాగే ఏం చేస్తాం, పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు కదా, నాకే కాదు ఎవరికైనా తప్పదు. తప్పదని తీసుకుంటున్నారా ప్రేమతోట? ఇంత ప్రేమగా అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటామా? మీకు అబద్ధం చెప్పాను, ముందు 25,000 అన్నాను, ఎందుకంటే భయం వేసింది. ఎక్కువ అమౌంట్ ముందే చెప్పేస్తే 1,25,000 ఇప్పుడు. హలో కట్ అవ్వలేదు. హలో ఇక్కడే ఉన్నాను. హలో 1,25,000 మీరు హలో షూట్ నుండి వచ్చి ఇక్కడ కట్టేసి నేను లొకేషన్ పంపిస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, మీరు తీసుకుని ఇంటికి రావాలి, లేకపోతే నైట్ డిన్నర్ లేదు. ఓకే బై, గుడ్ నైట్. లవ్ యూ అండి ప్లీజ్. 25,000 అంటేనే ఓకేనా? 1,25,000 వద్దా? ఇంతకీ నేను మీకోసమే షాపింగ్ చేశాను, ఇప్పుడేమంటారు? అయితే మేము ముగ్గురు పిల్లల కోసం చేశాను, ఇప్పుడేమంటారు? అయితే ఇస్తారా? లవ్ యూ. జోర్దార్ సుజాతతో మాట్లాడండి. అలీ సార్ నమస్కారం, నేను జోర్దార్ సుజాతని, రాకేష్ వైఫ్ ని. పెళ్ళైంది కదా సార్, నేను కూడా షాపింగ్ లో జాయిన్ అయ్యాను, సభ్యత్వం తీసుకున్నాను. సార్ మేము ఒక ఇంటర్వ్యూలో ఉన్నాము. నేను బాబీని ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీకు ఒకసారి కాల్ చేసి అమౌంట్ అడగండి, ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పేసి అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. బాబీ మీ మీద పెట్టుకున్న ప్రేమ నిలబెట్టారు. సార్ అట్లేం లేదు, చిన్న చిన్న షాపింగ్స్, చిన్న చిన్న కోరికలే కదా సార్, అవి పెద్ద పెద్ద కోరికలు కాదు కదా. నేను కూడా బాబీ దగ్గర ఇట్లాంటి లెసన్స్ చాలా నేర్చుకుంటాను, కొత్తగా పెళ్ళైంది కదా నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఏమండోయ్, నేను లవ్ యూ చెప్పాను, మీరు కూడా చెప్పాలి కదా. I2 కాదు, లవ్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు నైట్ బిర్యానీ మీకు. అయ్యో మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. అందుకే లవ్ యూ చెప్పినందుకు. ఓకే బాయ్ 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 బాయ్. నిజంగా మీకున్న ఇంత టైంలో మాకు టైం ఇచ్చి జోర్దార్ పార్టీ విత్ సుజాత దాంట్లో పార్టిసిపేట్ చేసి, నేను ఇచ్చే పార్టీ తీసుకోకపోయినా కూడా ముచ్చట్లు చెప్పిండ్రు. మళ్ళీ పిలవాలి, నువ్వు వస్తావు పార్టీకి వచ్చి బాగా తినాలి నేను ఈసారి. థ్యాంక్ యూ సో మచ్ బాబు. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇవన్నీ మనం ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి అనుకున్నాము, కానీ లక్కీ ఇంత మంచి ప్లాట్ఫామ్ లో కూర్చొని మీ అనుభవాలు, మీ విషయాలన్నీ కూడా, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి మీ కప్పులు ఒక ఆదర్శం బాబీ. నిజం అంటే
30 years అయినా సరే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అనేది కొంతమంది చూస్తేనే అనిపిస్తుంది. కానీ మీ ఇద్దరిని లొకేషన్ లో కానీ బయట ఎక్కడైనా కానీ ఇంటి దగ్గరకు వచ్చి చూసినా కూడా మీ మీద నాకు ఆ ఫీలే ఉంటది అనమాట. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. మీరిద్దరు కూడా అలాగే ఉండాలి రాకేష్ నువ్వు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. థ్యాంక్ యూ. ఒకసారి ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు ఎట్లా అనిపించింది అనేది ఆడియన్స్. డయల్ న్యూస్ ఛానల్ వారికి, ఈ షో చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. అస్సలాము అలైకుం. జోర్దార్ సుజాత నన్ను దడదడలాడించేసింది, కానీ చాలా మంచి విషయాలు అడిగింది. నాకు చాలా ఫ్రెండ్లీగా, తన ముందు నుంచి తెలుసు కాబట్టి నేను ఏమి అంత స్ట్రెస్ అయిపోయేదాన్ని. అమ్మో ఏం అడుగుతుందో, ఏం చెప్పాలో ఏంటి అని. చాలా హ్యాపీగా అయిపోయిందిరా. థ్యాంక్ యూ సో మచ్. చాలా లవ్లీగా. నాకు కనపడడం తక్కువ, తను పెళ్ళైన దగ్గర నుంచి అసలు కనపడడం మానేసింది. ఇప్పుడు ఈ సందర్భంగా కలిసాము. ఆల్ ది బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. థ్యాంక్ యూ. సో చూసిండ్రు కదా, ఇది ఈ వారం జోర్దార్ పార్టీ విత్ సుజాత. ఎట్లున్నది, మస్తుగా ఎంజాయ్ చేసిర్లే. మళ్ళో వారం మరో గెస్ట్ తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండుండ్రి డయల్ న్యూస్.